కాక్టైల్ 2 మూవీ రివ్యూ. మూవీ స్టోరీ వచ్చేసి ఇద్దరు లవర్స్ వెకేషన్కి వెళ్తారు. వెకేషన్కి వెళ్ళాక అక్కడ ఇంకొక వేరే పర్సన్ని కలుస్తారు. ఆ వేరే పర్సన్ని కలిసాక ఏం జరిగిందనేదే స్టోరీ. మూవీ మొత్తం 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుద్ది. ఆ 3 క్యారెక్టర్స్ మధ్యలో కన్వర్జేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఆ 3 క్యారెక్టర్స్ జర్నీ కూడా బాగుంది. మూవీలో క్లైమాక్స్ బాగుంది. ఈ మూవీకి ఈ క్లైమాక్సే పర్ఫెక్ట్ ఎండింగ్. లాస్ట్ 30 మినిట్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా సీన్స్లలో ఫ్రెష్ ట్యూన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్ వైబ్స్ అయితే వచ్చాయి. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క విజువల్ టాప్ నాచ్లో ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. క్యారెక్టర్స్ మధ్యలో లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. బట్ కామెడీయే నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ మొత్తంలో అక్కడక్కడ మాత్రమే కామెడీ నాకు నచ్చింది. ముందే చెప్తున్నా, ఈ మూవీ అందరి కప్ ఆఫ్ టీ కాదు. జస్ట్ అలా వీకెండ్ ఫ్రెండ్స్తో కలిసి చూద్దాం అనుకుంటే మాత్రం ఈ మూవీ ట్రై చేయొచ్చు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే షాహిద్ కపూర్ క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. బట్ రెస్ట్ ఆఫ్ ది ఫిలింలో పర్లేదు, జస్ట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. రష్మిక మందన లుక్స్ క్యూట్. తన పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే చేసింది. ట్రైలర్ చూసి తన క్యారెక్టర్ పెద్దగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదనుకున్నాను. బట్ మూవీలో తనకి మంచి క్యారెక్టరే పడింది. కృతి సనన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మూవీ మొత్తంలో తన క్యారెక్టరే ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ అందరికంటే తన క్యారెక్టరే ఎక్కువసేపు ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అందరితో పోలిస్తే తిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాకైతే తిన పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ పడింది తనకి. ఓవరాల్గా నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం అనిపించింది. మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.